హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. వంటొండి పెడతానికో, ఇంటిలో పనులు చేయటానికో, ఒక ఇంటికి కుమార్తె ఒక కోడలను తెచ్చుకోవాలనుకునే ఆలోచన తప్పైన ఆలోచన. కొంతమంది అంటుంటారు, మా వాడు మరి అదుపు ఆజ్ఞ లేకుండా తిరుగుతున్నాడండి, వీడికి మెళ్ళో గుదిబండి కట్టేయాలి అన్నాడు ఒక ఆయన. మెళ్ళో గుదిబండి కట్టేయటం ఏంటండి అన్నాను. అదేనండి పెళ్లి చేసేయాలనుకుంటున్నాం అంటే, ఎద్దులు చూడండి బయట తిరుగుతుంటే మెళ్ళో ఒక కర్ర కడతారు, అది పరిగెత్తిందనుకో కాళ్ళకు అడ్డం పడి డబడబ కొట్టుకుంటే ఎలాగ పరిగెత్తలేరు కదా అని. అట్లాగా పరుగులు తీయకుండా ఉండటానికి పెళ్లి చేద్దాం అనుకుంటారు. ఒక అతను మోర్మన్స్ మంది సాక్ష్యం చెప్తున్నాడు, నాకు పెళ్లి కాకముందు పరస్త్రీల వెంట వెళ్ళమంటే, పాపం చేయాలంటే భయం వేసేది, పెళ్ళైన తర్వాత నాకు ఇంకా సులభమైపోయింది, పెళ్ళైనోడు కదా అని ఎవడు నన్ను పడుచుకునేవాడు కాదు, నేను వెచ్చలబడిగా తిరగటం మొదలెట్టాను అన్నాడు. ఏంటండి, శరీరేచ్ఛలు అణచటానికో లేకపోతే తిరుగుడు మానపటానికో కాదు పెళ్ళి. పెళ్లి వలన కుటుంబ సమస్యలు ఎక్కువ అవుతాయి తప్ప అటువంటి పెళ్లి వలన తక్కువవో, సమస్యలకు పరిష్కారాలు దొరకవు. ఒక వ్యక్తి యవ్వనేచ్ఛల్లో జయించలేకపోతే పెళ్లి చేసుకుంటే జయిస్తాడు అనుకోకండి. వారికి యవ్వన కాలంలో యవ్వనేచ్ఛలను జయించలేని వాడు పెళ్ళైనా వృద్ధుడైనా కూడా ఆ ఇచ్ఛలను జయించలేడు. అటువంటి వ్యక్తులు ఎందరో ఉన్నారు. పెళ్ళి అనేది పవిత్రమైంది. పెళ్ళి అనేది ఇద్దరు మనుషులు కలవడం కాదు, రెండు కుటుంబాలు కలుస్తాయి. ఇట్స్ నాట్ ఎ పర్సనల్ మ్యాటర్. నా ఇష్టం నేను పెళ్లి చేసుకుంటాను అంటున్నారు ఈ రోజుల్లో కొందరు. నీ ఇష్టం అంటారు కుదరదు. పెళ్ళి అనేది ఇంకొక కుటుంబం ఉంది, నీ కుటుంబంతో ఐక్యమవుతున్నారు. పెళ్ళి అయినట్టనే నీ బంధువర్గం పెరుగుతుంది, బాధ్యత పెరుగుతుంది, నీ కుటుంబం విస్తరిస్తుంది. అంతేకాదు పెళ్ళి అనేది సాంఘికమైన ఒక విషయం, ఇది సముదాయానికి చెందిన విషయం. ఎవరిష్టం వచ్చినట్టు వారు పెళ్ళిళ్ళు చేసుకొని విడాకులు ఇచ్చుకుంటే అది మానవ జాతి అనబడదు. కుక్కలు ఉంటాయి చూడండి, కుక్కల కుటుంబం ఉందా? పందుల కుటుంబం ఉందా? కుక్క కుటుంబంలో కుక్క పిల్లల్ని కనేసి వాళ్ళని బడికి పంపిస్తుందా? పంది పిల్లల్ని ఈనేసాక పంది పిల్లల్ని తీసుకెళ్ళి ఎల్కేజీలో జాయిన్ చేస్తుందా? అంతే, ఆడు కానీ పడేసింది, అవి ఆడు తిరుగుతాయి. అది ఎవరో తెలియదు, దాని తండ్రి ఎవరో దానికి తెలియదు, దీని తల్లి ఎవరో తెలియదు, ఎవరికి బంధుత్వం లేదు, కుటుంబం లేదు. సాయంత్రం అయితే ఓ చోట చేరవయ్యి. ఇది మానవుడికి అలా కాదు. దేవుడు మనకు ఒక పవిత్రమైన బంధం ఇచ్చాడు. దేవుని సారూప్యం సంపూర్ణమవ్వాలంటే ఒక పురుషుడు ఒక స్త్రీ, పురుషుని గాను స్త్రీని గాను మన స్వరూపంలో మన ఆకారంలో చేద్దామని ప్రభు ఆనాడే తీర్మానించాడు. భార్యాభర్తలు ఇద్దరు కలిసి కుటుంబం కట్టుకోవాలి, ఫలించి అభివృద్ధి చెందాలి. ఎంత విచారమని మన భారతదేశంలో కూడా పురుషులు పెళ్లి చేసుకోవచ్చు అనే చట్టం తీసుకొచ్చారు. అక్కడక్కడ పెళ్ళిళ్ళు అవుతున్నాయని చెబుతా ఉన్నారు. ఇద్దరు అబ్బాయిలు పెళ్లి చేసుకోవటం ఏంటో మీకు ఏమైనా అర్థమైందా? నాకేం అర్థం కాల. ఇద్దరు అబ్బాయిలు పెళ్లి చేసుకోవటం ఏంటండి, మేము హ్యాపీగా ఉన్నారంటం ఏంటి? పెళ్ళి అనేది ఊరకే ఇది ఫ్రెండ్షిప్పా? పెళ్ళి అనేది ఫ్రెండ్షిప్ కాదు. పెళ్ళి అనేది కామ వికారమైన చేష్టలు చేయటం కాదు. పెళ్ళి అనేది ఒక పవిత్రమైన బంధం. సెక్స్ అనేది ఒక పవిత్రమైన బంధం. అది వివాహితుల మధ్య ఉండవలసిన ఒక గుప్తమైన విషయం. దాన్ని వాళ్ళ బహిరంగం చేసి వరుస వాయువులు తప్పి బ్రతకడం మూలాన కమ్యూనిటీలో ఎంత అనర్థాలు చూస్తూ ఉన్నాం. వ్యభిచరించకూడదు 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ. మీరు లిబియాకాండం చదివితే పురుష శయనం వలె స్త్రీ శయనము చేయకూడదు. పురుషుడు స్త్రీ వేషం వేయకూడదు, స్త్రీ పురుష వేషం వేయకూడదు. ఒకడు జంతువును సంపర్కించినట్లుగా అవకాశం కలుగజేయకూడదు. పవిత్రమైన వివాహ బంధానికి బయట విచ్చలవిడిగా పరస్త్రీలతో పరపురుషులతో జీవించినప్పుడు, పురుషులతో పురుషులు జీవించినప్పుడు నీచాతి నీచమైన స్థితికి దిగజారుతూ ఉన్నారు. వివాహం అనేది విచ్చలవిడిగా తిరిగేది కాదు. వివాహం అనేది పవిత్రమైన బంధం. వివాహం అనేది మరణము వరకు ఒకరితో ఒకరు కలిసి జీవించవలసింది. అబ్రహాము వివాహం చేయాల్సి వచ్చినప్పుడు కుమారుడికి తను వెళ్ళలేదండి. ఎవరిని పంపించాడు తెలుసా? తన ప్రధాన సేవకుడిని పంపించాడు. ఆ ఎలియాజరు ప్రార్థనాపరుడు నా కుమారుడికి వివాహానికి వ్యక్తిని తీసుకురావాలని ప్రార్థనాపరుడికి అప్పచెప్పారు. పెళ్ళిళ్ళ పేరయ్య కాదు, మ్యాట్రిమోనియం వాళ్ళకి కాదు.
దేవుని మందిరంలో దేవుని సేవకులకి చెప్పండి, దేవుని సన్నిధిలో మీరు ఈ విషయం పెట్టి ప్రార్థించండి. ఇల్లు కట్టుకోవాలన్నప్పుడు ఎలా పడి ప్రార్థన చేస్తారో, ఉద్యోగం కావాలన్నప్పుడు ఎలాగ దేవుని వేడుకుంటారో, మరణాపాయంలో ఉన్నప్పుడు ఒక బిడ్డ కోసం యాక్సిడెంట్ అయినప్పుడు అయ్యా కాపాడయ్యా రోధిస్తారో, పెళ్లి విషయం వచ్చేటప్పటికి అంతకంటే సీరియస్గా తీసుకోండి. ఆ విషయాన్ని అంతకంటే ఎక్కువ దేవుని సన్నిధిలో మొరపెట్టండి. ప్రార్థన. మన 2 చేతులు ఎత్తి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల్ల తండ్రి, ఒక్కసారి మమ్మల్ని చూడు నాయన. ఇక్కడున్న మా యవ్వనస్తుల్ని కాపాడు తండ్రి, యవ్వన బిడ్డల్ని కాపాడు నాయన. చిన్నప్పటి నుంచి కనిపెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల మీద తిరగబడి శాపం పాలవ్వక తండ్రి, తండ్రిని తల్లిని దూషించక తండ్రి, దేవుడిని ప్రేమించి తండ్రి తన వివాహం నీ చిత్తంలో జరగాలని తీర్మానించుకోవడానికి సహాయము దయచేయి. ప్రతి విధమైన తప్పైన ఎఫెక్షన్స్ నుంచి యవ్వన బిడ్డలను నజరుడైన యేసుక్రీస్తు నామంలో విడుదల చేయించున్నాము నాయన. నిజమైన ప్రేమ, నిజమైన ప్రేమ, శాశ్వతమైన ప్రేమ తండ్రి, నిస్వార్థమైన ప్రేమ, పవిత్రమైన ప్రేమ, యథార్థమైన ప్రేమ కుటుంబంలో ఉండినట్లుగా నీ చిత్తములో వివాహాలు జరగడానికి సహాయము చేయి. నీ సన్నిధిలో ప్రార్థించుటకు, దీవించబడుటకు సహాయము చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కుడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సర్వలోకముకు సువార్తనందించుడి, సర్వ సృష్టికి యేసుని ప్రకటించుడి. సర్వలోకముకు సువార్తనందించుడి, సర్వ సృష్టికి యేసుని ప్రకటించుడి. కల్వరీ ప్రతిధ్వని